వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ మనం ఈ రోజు అయితే ప్రజావాణి ప్రజా దర్బార్లో అయితే మనమైతే ఉన్నాము. మనకి లాంగ్ డ్రైవ్ సంబంధించిన బాధితులు నిన్నటి నుండి అయితే వార్త అయితే సంచలనం అయితే చెప్తా ఉంది. ఆ బాధితులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అసలు తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది, అసలు వీళ్ళకి ఏమైందని అని చెప్పండి అన్న. ఇక్కడ నుంచి వచ్చి మీ పేరు ఏంటి? నా పేరు తేజ అన్న. ఉడుపల్లో అదే చూస్తున్నారు కదన్న, అసలు ఇది వైరల్ అవుతుంది. బట్ ఎవరు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదే లాంగ్ రికార్డ్స్ అధినేత ఉన్నాడు కదా మన కుప్పలారి దీప్ రెడ్డి, అతను చేసే ఇట్లా వ్యభచారాలు, ఆడహింసలు, ఇట్లా కంపెనీ ఎంప్లాయీస్ని పెట్టే టార్చర్, అవి ఇవన్నీ మీడియాలో పెట్టి ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ పెడదామన్నా కూడా పోలీస్ వాళ్ళు కూడా ఏ లీగల్ యాక్షన్ ఏం తీసుకుంటలేదు. మమ్మల్ని తిప్పిస్తున్నారు. ఇట్లా 1 అవర్ కూర్చోండి, 2 అవర్స్ కూర్చోండి, ఈవినింగ్ కూర్చోండి అని వాళ్ళ మనిషి పోలీస్ స్టేషన్ల చుట్టే తిరుగుతున్నారు. అతనితో టచ్లో ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా అమ్ముడు పోయినారేమో అని మాకు ఒక హోప్ కూడా పోయింది. ఇక మీడియా వాళ్ళు, ప్రెస్, ఇక సొసైటీ అనే నమ్మకంతో ఉంటున్నాం అన్న. ఇక మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినామన్న. కంప్లైంట్ అంటే ఇట్లా కాదు ఇట్లా అన్నట్టు కేసు పెట్టమంటున్నారు అన్న. మేము మా వేలో పెడదామంటే ఇట్లా కాదు ఇట్లా కూర్చోండి, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అతని నుండి ఏ విధమైన పరమైన ఒత్తిళ్ళు వస్తా ఉంది అంటే హర్దీప్ రెడ్డి? అదే చెప్తుంది. అంటే ఇప్పుడేం లేదన్న. అంటే నన్ను వదిలేసినప్పటి నుంచి కాల్స్, మెసేజెస్ ఏం లేవు. అతను పరారులో ఉన్నాడు. ఆల్రెడీ అర్థమైపోయింది. భయపడ్డాడు. భయపడనోడైతే ఈ పార్టీకి పోలీస్ స్టేషన్కి వచ్చి అది కాదు ఇది, సరే నేను కూడా కొట్లాడతా అనాలి. కానీ పరారులో ఉన్నాడు. అసలు ఏం పతకలేడండి. అసలు నేను కిడ్నాప్ చేశారని చెప్తా ఉన్నావు, నిజంగా జరిగిందా లేకుంటే ఎక్కడ చేశారు, ఏ విధంగా అయింది? కిడ్నాప్ చేశారన్న. నేను ఫ్రెండ్స్తో రూమ్ తీసుకొని మన చెంగిచెర్లలో ఉంటా అనమాట. అయితే అతను చేసే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆడోళ్ళని హింసించేటివి, ఇట్లాంటివి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టేటివి అన్నీ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెట్టినా అని చెప్పి నైట్ సోషల్ మీడియాలో అన్నీ అప్లోడ్ చేసేసి పడుకున్నా. మార్నింగ్ వచ్చేసి చూసేసరికి నాతో పాటు మా ముగ్గురిని ఫ్రెండ్స్ని, మొత్తం 4గురిని తీసుకొని 8 మంది కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు. లాంగ్ రికార్డ్స్ మేడిపల్లి తీసుకొని వెళ్ళారు. చాలా కొట్టిరు, బెల్ట్స్తో కొట్టిరు, నేకెడ్గా కొట్టిరు, బట్టలు తీసేసి కొట్టిరు, ప్రైవేట్ పార్ట్స్ మీద కూలెంట్, ఆయిల్, వేడి వేడివి ఇట్లాంటివి పోసి, లెదర్తోని, బెల్ట్స్తోని, రబ్బర్స్తోని, చెప్పులతోని అన్ని చాలా చాలా హింసించారు. 12 అవర్స్ తాగిపియడం, తినిపియడం, కొట్టడం, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అంటే దెబ్బలు తగ్గాలి, కొట్టాలి, వీడిని నాన్ స్టాప్ టార్చర్ చేయాలి అని. ఇవన్నీ బయట చెప్తే మాత్రం మీ పేరెంట్స్ని నిన్ను యాక్సిడెంట్ కేసు చేసి అయినా చంపేస్తా, ఏదో ఒక లారీకి ₹1,00,000 పడేస్తే గుద్ది చంపేస్తాడు, అది బయటికి రాదు కదా, వేరే వేరే మ్యాటర్లో కేసు క్లోజ్ అవుతుంది కదా అన్నట్టు భయపట్టించారు. ఇవన్నీ బయట పెట్టకపోతే నీకు 2,00,000 ఇస్తా అని చెప్పి కూడా మాట్లాడారు. నన్ను దింపేటప్పుడు కిడ్నాప్ చేసి వదిలేసేటప్పుడు 2,00,000 ఇస్తా, సెటిల్మెంట్ చేద్దాము అన్నట్టు మాట్లాడారు. భయపడేటోడు అయితే, భయపడనోడు అయితే ఇవన్నీ ఓపెన్గా ఉండి నడిపియాలి, పిఎస్ కన్నా రావాలి. భయపడేండు కాబట్టే కదా ఇక్కడ మనకు 2,00,000 మ్యాటర్ వచ్చింది, చంపిస్తా అంటుండు. ఇంకోటి, నీ ఒంటి మీద చూస్తే అన్ని గాయాలే ఉన్నాయి, అప్పుడు గాయాలైనా లేకుంటే ఏంటి? అదే 3 days నుంచి నన్ను నాన్ స్టాప్ కిడ్నాప్ చేసి కొట్టిరని చెప్పిన కదండి. అప్పుడే 11th నుంచి నన్ను 14th వరకు నాన్ స్టాప్ చాలా కొట్టిరండి. చాలా టార్చర్ చేశారు. ఆ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి, ఈ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి తాగిపియడం, తినిపియడం, కొట్టడం. ఆయన చేసే అరాజక పనులు చెప్పడం, బయటికి తీసుకురావడం ద్వారా ఇదంతా జరిగిందని అనుకుంటా. అవునండి. నేనేం తప్పు చెప్పలేదు. అది నిజం కాబట్టే ఇప్పుడు దాసుకొని ఉన్నాడు అతను. తప్పు చెప్పేటట్టు అయితే అతను నన్ను క్వశ్చన్ చేయాలి కదా, పోలీస్ స్టేషన్కి వచ్చి నిలదీసి అడగాలి కదా. అతను తప్పు. ఇంతవరకు బాధిత అమ్మాయిలు కానీ ఎవరు ఇంతవరకు బయటికి రాలేదు కదా. భయపడుతున్నారు. ఇట్లా ఫ్యామిలీని ఇబ్బంది పెడతాము, ఫ్యామిలీని బెదిరించి చంపుతాము అన్నట్టు భయపెట్టారు కాబట్టి ఏ ఫ్యామిలీ కూడా ముందుకు వస్తలేదు. ఇప్పుడు చూస్తే కొన్ని యాడ్లలో చూస్తే లాంగ్ డ్రైవ్ కార్డు సేఫ్టీ అవి చాలా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే మీరు బాధితులు ఇలా ఉన్నామని చెప్తా ఉన్నారు. అది ఏ వాస్తవాలు, ఏవి అవాస్తవాలు? ఆ కంపెనీ వర్క్ ప్రకారంగా అయితే బాగానే ఉంటుందండి. ఆ వర్క్ వాళ్ళు నడిపే బిజినెస్ ప్రకారంగా ఏం లేదు. కానీ వాళ్ళు పెట్టిన రూల్స్, అతని మైండ్ సెట్, పైసా ఉంది నేను ఏమైనా చేసేస్తా, ఏమైనా పీకేస్తా అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. అతని మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్. ఇక అతని కింద ఉండే మనుషులు కూడా అంతకే. ఇక మా అన్న ఉన్నాడు, పైసా ఉంది, ఏమైనా చేసేస్తాం అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. బ్రో, మీరు చెప్పండి, ఏ విధపరమైన మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇంతకుముందు చూసినట్టయితే తనని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది.
సో ఫస్ట్ మమ్మల్ని సండే రోజు తీసుకెళ్ళి ఎంత ఘోరంగా కొట్టారంటే అసలు చెప్పలేని పరిస్థితిలో కొట్టి అసలు మా తప్పు ఏమీ లేదు. అసలు నేను లాంగ్ డ్రైవ్స్ కార్ చెందిన వాడిని కూడా కాదు. అది వచ్చేసి వేరే కంపెనీ. నేను దాంట్లో వీడియోస్ చేయడం వల్ల కొంచెం అది డెవలప్ కావడం వల్ల దీనికి కొంచెం బిజినెస్ అనేది తగ్గింది. దాంతోటి నన్ను కూడా తీసుకొచ్చారు. వాళ్ళనేమో వాళ్ళు జాబ్ మానేసినందుకు వాళ్ళని తీసుకొచ్చారు. నా వల్ల వాళ్ళకి బిజినెస్ డౌన్ అవుతుందని నన్ను తీసుకొచ్చారు. అమ్మాయిలు పై తీసుకెళ్ళి కొట్టారు. అబ్బాయిలని కింద ఎలా కొట్టారంటే సౌండ్ బయటికి రాకుండా డీజే బాక్సులు పెట్టేసి, ఇంకా లైట్లు మొత్తం ఆఫ్ చేసి కనపడకుండా చిత్ర హింసలు పెట్టి కొట్టారు. రాడ్లతోటి, రబ్బర్‌లతోటి అసలకి ఇంకా కట్టెలతోటి కొంతమంది గడ్డపారలు తీసుకొని మీదకొచ్చిర్రు. ఇక్కడ చూసుకున్నట్టే మొత్తం ఇగో ఇక్కడ మొత్తం మీడ మొత్తం ఇట్లా పట్టి పిసికేసిర్రు. ఈయన్ని చంపేసామని బతకనీయం మీ వల్లనే అని చెప్పేసి. లాస్ట్‌కి కింద బండబెట్టి కాళ్ళ పైన మెడ పైన కాళ్ళు పెట్టి తొక్కారు. తలల పైన కాళ్ళు పెట్టి తొక్కారు. కింద బండబెట్టి దగ్గర దగ్గర 20, 30 మంది కలిసి కింద బండబెట్టి కడుపులో గుద్దారు. రాడ్లతో కొట్టారు. చేతులతో గుద్దారు. లాస్ట్‌కి అన్న బతిలాడుతున్నాం అంటే కాళ్ళు మొక్కు అంటే కాళ్ళు మొక్కినాం. కాళ్ళు నాకంటే కాళ్ళు నాకినాం. చెప్పులు నాకైనా చెప్పులు నాకినాం. ఎంత హింసలు పెట్టాలంటే ప్రైవేట్ పార్ట్‌లలో అయితే చెప్పలేనంత ఘోరంగా కొట్టిర్రు. అన్న ప్లీజ్ దండం పెడతాం లాస్ట్‌కి ఇడిచిపెడితే నైట్ 1కి సరే అని ఇడిచిపెట్టేస్తున్నాము. కానీ ఎక్కడ ఏ కంపెనీలో మీరు వర్క్ చేసినా సరే, ఏం చేసినా సరే నిన్ను ఎక్కడున్నా వెతికి మరి చిత్ర హింసలు పెట్టి మరి నిన్ను చంపుదాము, నీతో పాటు నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రతి ఒక్కరిని చంపుతామని బెదిరిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ స్టేషన్‌కొచ్చి చేసినా సరే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు లంచానికి అమ్ముడుపోవడం జరిగింది. దాని తర్వాత 2 రోజులు కూడా మీడియా వాళ్ళు కూడా మాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు. మేమే సొంతంగా క్రియేట్ చేసుకొని, మేమే ఒక వీడియోస్ దాన్ని అప్‌లోడ్ చేయడంతో కొన్ని వైరల్ అయిపోయాయి. దాంతోటి తన ఫ్రెండ్ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చేసి నా ఫ్రెండ్ మిస్సింగ్ అంటే తనని తీసుకెళ్ళి కంప్లెయింట్ చేసినా కూడా ఎట్లాంటి ఫాయిదా లేదు. అమ్మాయి కంప్లెయింట్ చేసిన 5 నిమిషాలకే 5 నిమిషాలకి ఈ అబ్బాయి నుంచి కాల్ వచ్చింది. అంటే స్టేషన్‌లో వాళ్ళ మనుషులున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ మనుషులున్నారు. ఏ కేసు పెట్టినా సరే చిన్న చిన్న పిట్టి కేసులు లాంటివి పెట్టేసి మరి కూడా దాన్ని కప్పేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ తను తప్పు చేయకుండా ఉంటే, మేమే తప్పు చేసి ఉంటే తను స్టేషన్‌లోకొచ్చి మాట్లాడేవాడు. స్టేషన్‌లో ఉండి మాట్లాడేవాడు. ఎందుకు పరాలు ఉంటారు? తనే కాకుండా తన వ్యక్తులను కూడా పరాలో పంపించేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్‌లో పెట్టారు. రిమాండ్‌లో ఉన్న వాళ్ళని మాకు చూపి అన్నా సరే మాకు చూపియడం లేదు. ఎలాంటిది ఇప్పటిదాకా ఇంత చిన్న అంటే చిన్నది కూడా తీసుకోవట్లేదు వాళ్ళ పైనది. మాకైతే పక్కా జస్టిస్ కావాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఎంత పెద్ద ఎమ్మెల్యే గాని ఎవ్వరు ఇప్పటిదాకా స్పందించట్లేదు. మాకైతే జస్టిస్ కావాలి. ఇప్పుడు వస్తున్న సమయంలో కూడా వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని బయటికెళ్ళి చంపడానికి ట్రై చేస్తున్నారు. మీకేమో మాకు ప్రొటెక్షన్ కావాలి ఇప్పుడు మాకు. అంటే మీరు ఎంతమంది ఉన్నారు? బాధితులు ఎంతమంది ఉన్నారు? మమ్మల్ని కొట్టినప్పుడైతే మమ్మల్ని 7 మంది ఉన్నారు. మేము 7 మంది బయటికి రావడంతో ఇలాంటి వాళ్ళు చాలా దగ్గర దగ్గర ఇంకా 50, 60 మంది మెసేజ్‌లు చేశారు మాకు ఇప్పటిదాకా మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి. 50, 60 మంది అన్న మమ్మల్ని కొట్టారు, అన్న మమ్మల్ని కొట్టారు. ఇక్కడ కాదు గుంటూరు నుంచి, ఆంధ్ర నుంచి, హైదరాబాద్ నుంచి, సూర్యాపేట నుంచి, మెదక్ నుంచి దగ్గర దగ్గర 50, 60 మంది మెసేజ్ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చాక ఇప్పుడు ఇప్పటిదాకా ఇంత ఘోరంగా చేసినా సరే గవర్నమెంట్ ఇంత అంటే ఇంత చిన్న రెస్పాన్స్ తీసుకోలేదు. అర్థం కావట్లేదు అసలుకి అంత పెద్ద పొలిటికల్ ఉందా? అంత పెద్ద రెస్పాన్స్ అసలుకి ఇంత చిన్న అంటే చిన్న రెస్పాన్స్ రావట్లేదు. ఒక్క ఎమ్మెల్యే నుంచి గానీ, ఒక్క ఎమ్మెల్సీ నుంచి గానీ, లాస్ట్‌కి ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఒక చిన్న రెస్పాన్స్ రావట్లేదు మాకు. అసలుకి ఎందుకో దాని వెనక ఏం నడుస్తుందో మాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు ఏ విధంగా కోరుకుంటారు? మీరు బాధితులుగా ఉన్నారు కదా! మీకు ఏ విధంగా న్యాయం కావాలా? మాకు న్యాయం ఏందంటే ఫస్ట్ కొప్పుల హర్దీప్ రెడ్డిని జైల్లో ఎయ్యాలి. ఒకవేళ మళ్ళా బయటకొచ్చినా సరే మళ్ళా స్టార్ట్ చేస్తారు. తనకున్న ప్రతి ఒక్క కంపెనీ అనేది సీల్ పడాలి. మాకనేది ఫ్యామిలీకి అయితే మాకు గాని, మా ఫ్యామిలీకి గాని ప్రొటెక్షన్ కావాలి. మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మందున్నారు. వాళ్ళు ఇంకా ఎవ్వరు మాలాగా ఇంకొవ్వరు కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారని అంటున్నారు. కానీ ఇంతవరకు అమ్మాయిలు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు మీరు అబ్బాయిల మట్టుకే వచ్చారు. దానికి కారణం ఏమి? అమ్మాయిలు ఏందంటే ఇప్పటికి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. రీసెంట్ నిన్నటి దాకా కూడా వచ్చారు. ఇప్పుడు వస్తున్నా ఫాలో చేస్తున్నారు. ఎక్కడ బయటకొస్తే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తారని చెప్పేసి. ఇప్పుడు అంతే అమ్మాయిలు కూడా వస్తున్నారు. అమ్మాయిలు కూడా మాట్లాడతారు ఇప్పుడొచ్చి. అబ్బాయిల్ని కొట్టారు సరే, అమ్మాయిలు కూడా చిత్ర హింసలు పెట్టారు. అమ్మాయిలు కూడా ఘోరంగా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌లో గాని తనని అసభ్యంగా అసలు తిట్టడం గాని, అసలు చెప్పలేకపోతున్నా అమ్మాయిలు కూడా అసలకి. ఇది లాంగ్ డ్రైవ్స్ వాళ్ళ బాధితుల యొక్క ఆవేదన. నిజంగా చూసుకున్నట్లయితే వాళ్ళ ఒంటి మీద గాయాలైతే ఉన్నాయి. ఇంతగా జరుగుతా ఉన్నా గానీ, పోలీసు వాళ్ళు గానీ, న్యాయ వ్యవస్థ గానీ, ఎవరైతే మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు. మేమంతట మేము ఇన్‌స్టాగ్రామ్‌లో మా వీడియోలు మేము పెట్టుకొని, ఈ రోజున మేము ప్రజా దర్బార్‌కైతే వచ్చాము. మాకు ఇక్కడనైనా న్యాయం జరుగుతది. మా ఫ్యామిలీకి గానీ, మాకు గానీ ఒక సేఫ్టీ అనేది, ప్రొటెక్షన్ అనేది కల్పించాలని కోరుకుంటున్నారు వీళ్ళైతే. కెమెరామెన్ రాకేష్‌తో అనిల్, ప్రజా దర్బార్.